వీరకణాలు టెస్ట్ అంటే సెమెన్ అనాలిసిస్ అనేది ఫస్ట్ మనం చూసుకోవాల్సింది కరెక్ట్ గా చేయించారా లేదా. కరెక్ట్ గా చేయించిన తర్వాత ఒకవేళ అబ్నార్మల్ రిపోర్ట్ గానీ మనకు వచ్చినట్లయితే ఎప్పుడైనా సరే సింగిల్ రిపోర్ట్ ని బేస్ చేసుకుని మనం ట్రీట్మెంట్ చేయడం అనేది జరగదు. సెకండ్ రిపోర్ట్ మళ్ళీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ 2 రిపోర్ట్స్ ఆధారంగా వీరకణాల సంఖ్య, కదలిక, నార్మల్ ఫార్మ్స్ ని బట్టి ట్రీట్మెంట్ అనేది మగవాళ్ళని బట్టి ఆడవాళ్ళకు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లో. సో జనరల్లీ ఏంటి అంటే నా దగ్గరకి రీసెంట్ గా విజయవాడ నుంచి నాకు ఒక పేషెంట్ అనేది రావడం అనేది జరిగింది. ఈ పర్టికులర్ పేషెంట్ కి వీరకణాల సంఖ్య చాలా తక్కువ అయినా సరే పేషెంట్ 7 IUI సైకిల్స్ చేయించుకున్నారు. ఓకే, షీఈ్ ఆల్రెడీ 29 years. ఇప్పటికే కంటిన్యూస్ గా 1.5 year నుంచి 7 సైకిల్స్ చేయించుకున్నారు. ఈ 7 సైకిల్స్ చేయించుకున్న ట్రీట్మెంట్ అనేది కరెక్టేనా, లేదు వీళ్ళు ఏమైనా వేరే ట్రీట్మెంట్ అనేది ఆప్ట్ చేసుకోవాల్సిందా, ఇది పేషెంట్ ని బట్టి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది రావడలేదు అంటే ఏదో ప్రాబ్లం మూలంగానే రాకుండా ఉంటుంది. ఇట్ కుడ్ బి లైక్ సమ్ టైమ్స్ మీ రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా ఉన్నా సరే ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కూడా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అనేది కారణం అనేది ఉంటుంది అనమాట. సో IUI చేసేదే పేషెంట్స్ కి మేల్ ఫ్యాక్టర్, ఎవరికైతే వీరకణాల సంఖ్య పరంగాను కదలికల పరంగాను తక్కువ ఉంటాయో వాళ్ళకి ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఏ సంఖ్య ఉంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ చేయించుకోవాలి, ఎంత సంఖ్య తక్కువ ఉంటే మనం డైరెక్ట్లీ IVF కి వెళ్ళాలి అనేసి చెప్దాం అనుకుంటున్నాను. కంటిన్యూస్ గా IUI ప్రొసీజర్ అనేది కన్సీవ్ అవడలేదు అంటే ఆ ప్రొసీజర్ ద్వారా కన్సెప్షన్ అవడలేదు అంటే ఫర్టిలైజేషన్ అనేది అరగట్లేదు లోపల. సో మళ్ళీ IUI చేయించుకోవడం ద్వారా కన్సీవ్ అయ్యే అవకాశం అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో వీరకణాలు 5 million కన్నా తక్కువ ఉన్నాయి అంటే ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉన్నాయి అంటే 5 million కన్నా తక్కువ ఉన్న పేషెంట్స్ కి న్యాచురల్ గా కన్సీవ్ అవడానికి ఎంత అవకాశం ఉంటుందో ఈ IUI పద్ధతిలో కన్సీవ్ అవడానికి కూడా సేమ్ అవకాశం ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ మీరు IUI చేయించుకున్నట్లు అయితే 5 million కన్నా కౌంట్ తక్కువ ఉంటే డైరెక్ట్లీ టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ కి వెళ్ళడం అనేది బెటర్. అసలు ఫస్ట్ మనం ఈ 5 million కౌంట్ ఉంటే IUI చేయించా లేదా. జనరల్ గా IUI చేయడానికి మనకి మినిమం కౌంట్ అనేది ఉండాలి. అబౌట్ 10 million కౌంట్ ఉంటే IUI చేసే ఆస్కారము, సక్సెస్ రేట్ అయ్యే ఆస్కారం అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే తక్కువ ఉన్న వీరకణాలతో IUI చేసినట్లయితే సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. IUI అనేది చిన్న పద్ధతి, కాస్ట్ పరంగా పేషెంట్ కి అఫోర్డబుల్ పద్ధతి. బట్ ఇట్ డజంట్ మీన్ కంటిన్యూస్ గా ఒక 6 to 7 times IUIs చేయించుకోవాలని కాదు. ఓకే, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ ఏజ్. అంటే చిన్న వయసులో ఉన్నారు, పెళ్ళై కొత్తగా ఉంది అంటే 1 year 1.5 year అవుతుంది, ఆ పేషెంట్స్ కి IUI పద్ధతి ద్వారా కన్సీవ్ అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఆల్రెడీ ఒక మ్యారేజ్ అయ్యి 3 years కన్నా ఎక్కువ అయిపోయింది, మీరు ఆల్రెడీ ప్రీవియస్ గా IUI సైకిల్స్ చేయించుకున్నారు, అయినా సరే ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ అనేది ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను వీడియో చెప్పడానికి కారణం ఏంటంటే అసలు ఎవరెవరు IUI చేయించుకోవాలి. వీరకణాలు తక్కువ ఉండి more than 10 million ఉంటే IUI పేషెంట్ చేయించుకోవచ్చు. చిన్న వయసులో ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళకి ఎటువంటి ప్రాబ్లము లేదు అంటే PCOD పరంగా ఎటువంటి ప్రాబ్లము లేదు అంటే IUIs అనేవి ఈజీగా కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ PCOD పేషెంట్స్ ఆడవాళ్ళలో ఉంటే ఎక్కువ మనకి ఓవులేట్ అయిందా లేదా చూసుకోకుండా IUIs అనేవి పెరిఫెరీస్ లో జరుగుతూ ఉంటాయి. కానీ కంపల్సరీ ఎగ్ పగిలిందా లేదా అనేది చెక్ చేయించుకోవడం ద్వారా ఏంటి అంటే ఎందుకు ప్రెగ్నెన్సీ రావడలేదు అని తెలిసే ఆస్కారం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ యూనిలేటరల్ ట్యూబల్ బ్లాకేజ్, ప్రెగ్నెన్సీ రావడలేదు అంటే ఆ పర్టికులర్ సైడ్ ఓవులేట్ అయిందా లేదా చూసుకుని ఆ పర్టికులర్ సైకిల్లో కూడా IUI చేసుకోవడం అనేది జరగచ్చు. అసలు ఎవరెవరు IUI చేసుకుంటే సక్సెస్ కాదు, 5 million కన్నా తక్కువ స్పర్మ్ కౌంట్ ఉన్నా సరే, ఓవులేషన్ అనేది అవడం లేదు అంటే మనం మెడిసిన్స్ ఇచ్చినా ఇంజెక్షన్ ఇచ్చినా సరే ఆడవాళ్ళలో ఎగ్ అనేది రిలీజ్ అవడం లేదు, అలాంటి వాళ్ళకి IUI చేసినా సరే సక్సెస్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. థర్డ్ ఫ్యాక్టర్, 2 పక్కల ట్యూబల్ క్లోజ్ అయిపోయినాయి, IUI చేస్తే కన్సీవ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది అనమాట. సో ఈ పర్టికులర్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు IUI కన్నా బెటర్ ట్రీట్మెంట్ కి వెళ్ళడం అనేది మంచిది అనమాట. అంటే మీకు ఆల్రెడీ 2 to 3 IUIs అయిపోయినాయి అయినా ప్రెగ్నెన్సీ రావడలేదు అంటే అట్లీస్ట్ సెకండ్ ఒపీనియన్ తీసుకుని వీరకణాలు పెరగడానికి ఏమైనా ఆస్కారం ఉంటుందా, అసలు తగ్గడానికి కారణాలు ఏంటి, అవన్నీ మనం కనిపెట్టగలిగితే IUI సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆర్ యాజ్ వెల్ యాజ్ మనకి IUI తో కాదు అని చెప్పినట్లయితే పేషెంట్ కి తొందరగా ట్రీట్మెంట్ ఇచ్చి ప్రెగ్నెన్సీ